ఇప్పుడు రెండవ సరళ సమీకరణం చూద్దాం. ఇక్కడ ఏబిసి ఓ లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. బి దగ్గర 90 డిగ్రీలు, సి దగ్గర టీటా అనే కోణం ఉంది. ఎప్పట్లాగానే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇది ఎలా వచ్చింది అంటే పైథాగరస్ సిద్ధాంతం. ఇప్పుడు సమీకరణం మరలా తీసుకున్నాను. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సమీకరణం మొత్తాన్ని బీసీ స్క్వేర్ తోటి భాగహారం చేద్దాం. ఏబి స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే సమీకరణాన్ని బీసీ స్క్వేర్ చే భాగించగా, ఇక్కడ ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ని మనము ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. బీసీ స్క్వేర్ వ్యవహారాలు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ని ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. ఇక్కడ ఏబీ బై బీసీ, టీటాకు ఎదురు భుజము ఏబి, ఆసన్న భుజము బీసీ. అంటే ఏబీ బై బీసీని ఏమని రాయొచ్చు అంటే ట్యాన్ టీటా హోల్ స్క్వేర్. ట్యాన్ టీటా హోల్ స్క్వేర్ని ఎలా రాస్తాము? ట్యాన్ టీటా స్క్వేర్ అని రాయకూడదు, ట్యాన్ స్క్వేర్ టీటా అని రాయాలి. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఏసీ అంటే టీటాకు కర్ణము, బీసీ అంటే ఆసన్న భుజము. ఆసన్న భుజము బై కర్ణం అంటేనేమో కాస్ టీటా. కర్ణము బై ఆసన్న భుజం అంటే దాని విలోమ నిష్పత్తి సీకంటి టీటా, సెక్ టీటా. సెక్ టీటా హోల్ స్క్వేర్ని సెక్ స్క్వేర్ టీటా అని రాస్తాం. ఇది రెండవ సర్వ సమీకరణం. అంటే లంబకోణ త్రిభుజాన్ని తీసుకొని ప్రూవ్ చేసాం కదా. దీన్ని మరో రకంగా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలాగా? మొదటి సర్వ సమీకరణం మనకు తెలుసు కదా. ఏంటిది ఆ సర్వ సమీకరణం? మొదటిది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మొదటి సర్వ సమీకరణం. ఈ సమీకరణం మొత్తాన్ని కాస్ స్క్వేర్ టీటా తోటి భాగహారం చేద్దాం. సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఉంది కదా, దీన్ని సైన్ టీటా బై కాస్ టీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోతే 1. 1 బై కాస్ స్క్వేర్ టీటాని 1 బై కాస్ టీటా హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. సైన్ టీటా బై కాస్ టీటా అంటే మనకు తెలుసు ఇది ట్యాన్ టీటా, కాబట్టి ట్యాన్ టీటా హోల్ స్క్వేర్, దీన్ని మనం ట్యాన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా అంటే కాస్ టీటాకు విలోమ నిష్పత్తి సీకంటి టీటా, సెక్ టీటా అంటాము. హోల్ స్క్వేర్ని సెక్ స్క్వేర్ టీటా అని రాస్తాం. ఇది రెండవ సర్వ సమీకరణం. అంటే రెండవ సర్వ సమీకరణాన్ని లంబకోణ త్రిభుజం నుంచి రాబట్టచ్చు, లేదా మొదటి సర్వ సమీకరణం నుంచి రాబట్టచ్చు. ఇప్పుడు మూడవ సర్వ సమీకరణాన్ని చూద్దాం. మళ్ళీ లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాము. మామూలుగానే లంబకోణ త్రిభుజం చూడగానే మనకు గుర్తొచ్చేది పైథాగరస్ సిద్ధాంతం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సిన్స్ పైథాగరస్ సిద్ధాంతము. సమీకరణం మొత్తాన్ని ఈసారి దేంతో భాగహారం చేద్దాము? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సమీకరణాన్ని ఏబీ స్క్వేర్తో భాగహారం చేస్తున్నాను. ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్, బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్కి ఏబీ స్క్వేర్ వ్యవహారాల్లో క్యాన్సిల్ అయిపోయింది.
కాబట్టి 1 ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ని బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ని ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. బీసీ అంటే టీటాకు ఆసన భుజము, ఏబీ అంటే ఎదురు భుజము. ఎదురు భుజము బై ఆసన భుజం అంటేనేమో ట్యాన్ టీటా, ఆసన భుజము బై ఎదురు భుజం అంటేనేమో కాట్ టీటా, కోటాంజెంట్ టీటా, దాన్ని కాట్ టీటా అంటాం. ఇప్పుడు 1 ప్లస్ దీన్ని మనము కాట్ టీటా హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. దీన్ని ఇలా రాస్తాము, కాట్ స్క్వేర్ టీటా అని రాస్తాము. కాట్ టీటా స్క్వేర్ అని రాస్తే అది తప్పు, సరేనా? ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ. ఏసీ అంటే కర్ణము, ఏబీ అంటే ఎదురుభుజము. కర్ణము బై ఎదురుభుజము. ఎదురుభుజము బై కర్ణం అంటే సైన్ టీటా, కర్ణము బై ఎదురుభుజం అంటే సైన్ టీటా యొక్క విలోమ నిష్పత్తి కోసీకెంట్ టీటా, దాన్నే కోసెక్ టీటా హోల్ స్క్వేర్, దాన్ని ఇక్కడ పెడతాం. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ స్క్వేర్ టీటా. ఇది 3వ సర్వ సమీకరణం. ఈ సర్వ సమీకరణాన్ని 1వ సర్వ సమీకరణం నుండి కానీ లేదా 2వ సర్వ సమీకరణం నుంచి కూడా దీన్ని మనం రాబట్టవచ్చు. ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ 1వ సర్వ సమీకరణం తీసుకుంటున్నా. ఏంటిది 1వ సర్వ సమీకరణము? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్కడిది ఇది? మొదటి సర్వ సమీకరణము. సమీకరణం మొత్తాన్ని సైన్ స్క్వేర్ టీటా తోటి భాగహారం చేద్దాం. సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా 1 బై సైన్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటాని కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. ఇది 1 బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ టీటా, అదే కాస్ టీటా బై సైన్ టీటా అంటే కాట్ టీటా హోల్ స్క్వేర్ని కాట్ స్క్వేర్ టీటా అని రాస్తాము. 1 బై సైన్ టీటా అంటే సైన్ టీటాకి విలోమ నిష్పత్తి, అది కోసీకెంట్ టీటా, దాన్ని కోసెక్ టీటా అంటాము. హోల్ స్క్వేర్ని కోసెక్ స్క్వేర్ టీటా అని రాస్తాము. ఇది 3వ సర్వ సమీకరణం. ఇప్పుడు మనకు త్రికోణమితికి సంబంధించి ఎన్ని సర్వ సమీకరణాలు మనం రుజువు చేసి కనుక్కున్నాం? ఇప్పుడు 3 కనుగొన్నాం. ఆ మూడింటిని ఒకసారి ఇక్కడ రాద్దాం. ఇక్కడ 3 సర్వ సమీకరణాలు రాశాను. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ స్క్వేర్ టీటా. అయితే దీంట్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని దాని నుండి కూడా మళ్ళీ మనం కొన్ని ఉప సూత్రాలు లేదా ఉప సమీకరణాలు ఉందాం, వాటిని రాబట్టవచ్చు. చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇది 1వది. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, ఇది 2వ ఫలితం. అంటే దీంట్లోంచి వచ్చింది. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉన్న చోట సైన్ స్క్వేర్ టీటా పెట్టుకోవచ్చు, సైన్ స్క్వేర్ టీటా ఉన్న చోట 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా పెట్టుకోవచ్చు. అలాగే 3వది సైన్ టీటా ఇంటూ సైన్ టీటా అని దీన్ని రాయొచ్చు. దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాసుకుంటే 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అవుతుంది. దీన్ని మనం సైన్ టీటా బై ఇటువైపు వస్తే 1 ప్లస్ కాస్ టీటా హారంలో ఉంది. ఇది 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా, ఇది ఒక ఫలితం. ఇలాగ మీరు ఎన్ని సాధ్యమైతే అన్ని, వీలైనన్ని ఉపసమీకరణాలు రాయండి. వీటిని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సమీకరణాలు సాధించేటప్పుడు సులభమవుతుంది. ఇవి త్రికోణమితికి సంబంధించినటువంటి 3 సర్వ సమీకరణాలు, వాటిని రుజువు చేసే లేదా కనుగొనేటటువంటి విధానము. ఈ సర్వ సమీకరణాలను ఆధారంగా చేసుకొని మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 11.4వ అభ్యాసాన్ని మనం చేయవచ్చు. 291వ పేజీలో ఉన్నటువంటి అభ్యాసం 11.4ని వీటి ఆధారంగా మీరు సాధించవచ్చు.